అయితే డెత్స్ చూస్తే 108 డెత్స్ జరిగాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం చిత్తూరులోనే ఇవాళ 18 డెత్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ కేస్ mortality రేట్ చూస్తే ఫెటాలిటీ రేట్ చూస్తే 0.53. అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్ అండ్ బెడ్ స్ట్రెంత్ విషయానికి వస్తే ఈ 635 హాస్పిటల్స్లో మొత్తం కలిపి ఐసీయూ బెడ్స్ 6,792, దాంట్లో 6,304 బెడ్స్ ఆక్యుపై అయిపోయినాయి. ఇవాళ మధ్యాహ్నానికి అనంతపూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 4 జిల్లాల్లో అప్పటికే ఏది కూడా ఐసీయూ బెడ్స్ ఖాళీగా లేవు. దానివల్ల కలెక్టర్సు ఫ్రీక్వెంట్గా ఇప్పుడు వస్తున్నటువంటి పేషెంట్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, సీరియస్ పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిషన్ ఇస్తూ మిగతా వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్లో ఏ విధంగా మోటివేట్ చేయాలి ఆ పనిలో ఉన్నారు. బెడ్స్ విత్ ఆక్సిజన్ ఎట్లాగానే మనం చూస్తే 23,358 బెడ్స్ విత్ ఆక్సిజన్ సప్లై ఉంటే 22,266 ఆక్యుపై అయి ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్సు 15,553 ఇంతమంది పేషెంట్సు ఉన్నటువంటి 103 కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రతి జిల్లాలో స్లోగా ఇప్పుడు ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య పెరిగింది. ఆక్సిజన్ అవైలబిలిటీకి వస్తే మొత్తం కలిపి మన రాష్ట్రానికి 590 మెట్రిక్ టన్నులు అలొకేషన్ ఉంటే మొత్తం 590 మెట్రిక్ టన్నులు మనం డ్రా చేయగలిగాం. మీరందరూ కూడా తెలుసు, అంతకుముందు గురించి మనం చెప్తున్నాం. అంటే ఇంకా మనం ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఆక్సిజన్ అలొకేషన్ కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం 590 యాజ్ ఇట్ ఈస్గా మనం డ్రా చేసుకున్నాం. అన్ని జిల్లాల నుంచి రోజువారీగా డిమాండ్ పెరుగుతూ ఉంది. మనం జాగ్రత్తగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్యాంకర్ మూవ్మెంటు మానిటరింగ్ చేసుకుంటూ సంహౌ ఉన్నట్టు అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నాం. సో ఓవరాల్ పరిస్థితి ఇంకా అంటే పాయింట్ టు పాయింట్ ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా ఏదైతే మనకి కోటా అలోకేట్ అయిందో ఎక్కడ కూడా ఆ ప్లాంట్స్ నుంచి ఆఫ్ టేకు అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ గవర్నర్ ముఖ్యమంత్రి వారిలో 3 సీనియర్ అధికారుల్ని ఒక్కొక్క రాష్ట్రానికి ఒకరిని డెప్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనము ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో ఫోన్లో సంప్రదించుకోవడం వేరే, అక్కడే ఒక సీనియర్ అధికారి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్ అధికారి ఉన్నట్లయితే అట్లీస్ట్ ఆ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్తో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్గా ట్యాకల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో 3 ఒకరినేమో తమిళనాడుకి, ఒకరినేమో కర్ణాటకకి, అదేవిధంగా ఒకరినేమో ఒరిస్సాకి, ఈ 3 రాష్ట్రాలకి ఈ 3 డెప్యూట్ చేశారు. రేపటి నుంచి వచ్చేటువంటి 2 వారాలు కూడా ఆ 3 అధికారులు అక్కడే హెడ్ క్వార్టర్ పెట్టి ప్రతి ఒక్క ట్యాంకర్లో ఎక్కడ కూడా డీలే జరగకుండా చూసేటువంటి కార్యక్రమం చేసుకుంటారు. ఎందుకంటే ఆ ప్లాంట్స్ దగ్గర ఎక్కడ కూడా గంట సేపు కూడా ఎక్కువ వేస్ట్ కాకూడదు. అదేవిధంగా రూట్ అంతా కూడా మనం ఎస్కార్ట్ చేసి వెహికల్ని తీసుకువస్తే ఫాస్ట్గా టర్న్ అరౌండ్ టైం సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి జిల్లాలో మనం బాగా టైట్ షెడ్యూల్ మీద పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎక్కువ డీలే అయితే అది మనం అంటే టాలరేట్ చేసేటువంటి కెపాసిటీ ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి చూస్తే లేదు. దానివల్ల ఎక్కడ కూడా డీలే జరగకుండా చేసేటువంటి కార్యక్రమం చేయాలనేది వీళ్ళ 3కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా
రెమ్డెసివిర్ విషయానికి వస్తే 10,201 డోసెస్ మనం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి సప్లై చేస్తే దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి అలొకేషన్లో 7,754 డోసెస్ ప్రభుత్వం ఏదైతే డ్రగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్కి సప్లై చేసిందో అవే ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ స్వయంగా ఈ కంపెనీ నుంచి కొనుక్కుని చాలా తక్కువ డోసులు కొనుక్కున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయింది. 22,399 డోసెస్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. మామూలుగా అయితే మనకి మైలైన్ కంపెనీతో గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై చేసేటువంటి కాంట్రాక్ట్ అయితే ఉందో దాంట్లో వారు ఇచ్చేటువంటి సప్లై షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఒక 40,000-50,000 డోసులు మనం ఎక్స్ట్రా వేరే కంపెనీలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నిన్న మేము పర్చేజ్ కమిటీ మీటింగ్లో ఇంకా వేరే కంపెనీ మీద కూడా ఎక్స్ట్రా 50,000 గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసం సప్లై కోసము విదిన్ 1 వీక్ సప్లై చేయాలనే ఉద్దేశంతో ఇంకొక 50,000 డోసెస్ రెమ్డెసివిర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 1 వీక్లో ఆ 50,000 డోసెస్ వచ్చేస్తే ఇంకా ఏ హాస్పిటల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మేము భావిస్తున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా ఈ మైదాన్ ఇచ్చేటువంటి ఏదైతే డోసెస్ ఉన్నాయో అవి బ్రహ్మాండంగా సరిపోతాయి. ఇంకా ఈ కాల్ సెంటర్ విషయానికి వస్తే మొత్తం కలిపి 16,002 కాల్ సెంటర్స్ వాళ్ళు రిసీవ్ చేసి కావాల్సినటువంటి యాక్షన్ తీసుకున్నారు. దాంట్లో ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినటువంటి 6,492 కాల్స్, 3,652 కాల్స్ ఏమో హాస్పిటల్ అడ్మిషన్ కోసం, 3,146 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం అండ్ 2,078 కాల్స్ టెస్ట్ రిజల్ట్స్ కోసం. అంతకుముందు నేను మీకు తెలియజేశాను, ఏదైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ని మనం హైర్ చేసుకున్నాం అది కాకుండా టెలికన్సల్టేషన్ కోసం మనం 3,496 మంది డాక్టర్లని రిజిస్టర్ చేసుకున్నాం. వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్కి ఫోన్లు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి. దానికోసం రోజువారీగా మనం కెపాసిటీ పెంచుకుంటూ ఉన్నాం. కొన్ని రోజుల క్రితం నేను మీకు డీటెయిల్ ఇచ్చేటప్పుడు దాదాపు ఆ రోజు 4,000 కాల్స్ చేసి ఉన్నారు. ఇవాళ ఒకే రోజులో మనం 9,796 కాల్స్ ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్కి చేయడం జరిగింది ఫుల్ డేలో. రేపు కనీసం ఒక 15,000 కాల్స్ చేయాలనేది మనం ఉద్దేశంతో ఈ లైన్ సంఖ్య అయితే ఉందో అవుట్ గోయింగ్ కాల్స్ కోసం అది పెంచుకోవడం జరుగుతూ ఉంది. నైట్ వరకు ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ పూర్తిగా క్లియర్ చేసుకొని రేపటి నుంచి ప్రతి ఒక్క రోజు కనీసం ఒక 15,000 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్తో ఈ డాక్టర్స్ మాట్లాడే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా కలెక్టర్లు అందరితో కోవిడ్ ఇష్యూ మీద డీటెయిల్డ్గా రివ్యూ చేసుకోవడం జరిగింది. వారికి సరిగా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా దాంట్లో ఏదైతే నిన్న నేను మీకు తెలియజేశాను, ఈ జర్మన్ హ్యాంగర్స్ లాంటివి టెంపరీ స్ట్రక్చర్స్ వచ్చే 1 నెల 2 నెలల కోసం ఏర్పాటు చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉందో దాని మీద ప్రతి ఒక్క కలెక్టరు ఇమీడియట్గా పని ప్రారంభించాలనేది ముఖ్యమైనటువంటి డైరెక్షన్ జారీ చేశారు. అదేవిధంగా ఆక్సిజన్ యూటిలైజేషను, ఆక్సిజన్ పైప్ లైన్స్ మానిటరింగు ఏదైతే 4 టీమ్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేవీ నుంచి వచ్చి ఉన్నాయి అవి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేశారు. కావాల్సిన కొన్ని గైడెన్స్ ఇచ్చారు. కొన్ని పనులు కూడా సజెస్ట్ చేసి కొన్ని పూర్తి అయినాయి. ఇవంతా కూడా టెక్నికల్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం వాళ్ళే సహకారంతో పూర్తి చేయాలనేది స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఏదైతే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయో ఆ సిలిండర్స్ని వచ్చే ఒక 3-4 రోజుల లోపల అన్నింటినీ మనం మెడికల్ పర్పసెస్కి ఉపయోగించే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలనేది
స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ డీటెయిల్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్స్ ఎన్ని, దాంట్లో ఇప్పటి వరకు మనం ఎన్ని మార్చుకోగలిగాం, ఎన్ని రోజుల్లో మార్చుకోబోతున్నాం, అదేవిధంగా ఈ మిగతా ప్లాంట్స్ ఏవైతే గ్యాస్ బేస్డ్ ప్లాంట్స్ ఉన్నాయో అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆక్సిజన్ వరకు రేపు నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాను. మొత్తానికి అంటే రాబోతున్నటువంటి కొన్ని రోజులు ఈ ఆక్సిజన్ మానిటరింగ్ చాలా ఎఫెక్టివ్గా జరిగితే తప్ప ఈ ల్యాబ్సెస్ ఒకవేళ జరిగితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా జిల్లా అధికారులందరూ కూడా దృష్టి సాధించాలనేది స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ కూడా ఇవాళ మీరు కూడా చూసి ఉంటారు, బహుశా మరి మీకు జిల్లాల నుంచి ఫీల్డ్ రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి. ఎక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు క్రౌడింగ్ జరగకుండా 100 మంది చొప్పున ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్కి వారికి ముందుగానే అడ్వాన్స్ ఇంటిమేషన్ ఇచ్చి ఎస్ఎంఎస్ల ద్వారా, అదేవిధంగా ఏఎన్ఎం వాలంటీర్స్ విజిట్స్ ద్వారా వాళ్ళని మాత్రం ఈ వ్యాక్సినేషన్ సెంటర్కి ఆహ్వానించి వ్యాక్సినేషన్ చేసే విధంగా ఏర్పాట్లు చేశాం. చాలా జిల్లాల నుంచి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చేసినటువంటి ఏర్పాట్ల మీద ఫోటోగ్రాఫ్స్ని పంపడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారం అయితే సిస్టమ్ బాగా సెట్ అయింది. ఇంకా ఎక్కడైనా ల్యాబ్స్ ఉంటే అవి 1-2 రోజులు రెక్టిఫై చేసుకొని క్లియర్గా క్రౌడింగ్ జరగకుండా, అనవసరమైన కన్ఫ్యూజన్ లేకుండా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలనేది కూడా క్లియర్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా ఎనీ క్వశ్చన్స్ దెన్ ఐ టేక్. ఇప్పుడు అప్డేటు డీటెయిల్డ్గా ఎంక్వైరీలు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఓవరాల్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, జిల్లా కలెక్టర్ కూడా రాత్రి తెలియజేయడం జరిగింది. ఏదైతే ఒక ట్యాంకరు కొంత ఆలస్యంగా రావడం జరిగింది కాబట్టి ఒక 15-20 మినిట్స్ ఈ ఆక్సిజన్ సప్లైలో ఉన్నటువంటి ప్రెషర్ సరిపోలేదు. దానివల్ల కొంతమంది చనిపోయారు. గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు కూడా, అంటే అది రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, దాంట్లో ఉన్నటువంటి డిస్కషన్స్ ఎవరికి ఎంత కోటా ఇవ్వాలి, ఏ కోటా ఎవరి అంటే ఏ కోటా ఆన్ రికార్డ్ ఉంది, ఏ కోటా అంతకుముందు కమర్షియల్ అగ్రిమెంట్స్ కింద సప్లై చేస్తూ ఉన్నారు సెయింట్ గుబెన్ ప్లాంట్ నుంచి పెరంబదూరులో. అవన్నీ మనం చూసుకున్నట్లయితే మొత్తానికి అంటే జరిగింది బికాజ్ ఆఫ్ లేట్ అరైవల్ ఆఫ్ ట్యాంకరు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా గవర్నర్ ముఖ్యమంత్రి కూడా దీనివల్ల ప్రకటించారు. సో ఇటువంటి జరిగింది, అక్కడ నుంచి లేట్గా ట్యాంకర్ వచ్చిందే కాబట్టి మనం ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక సీనియర్ అధికారులను పోస్ట్ చేయడం జరిగింది. సో దట్ ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా ఉండాలి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఆక్సిజన్ అయిపోతుంది అని వాళ్ళకి తెలుసు. ఎంత టైం అక్కడి నుంచి రావాలని మానిటర్ చేస్తుంది. దీంతో 11 మంది ప్రాణాలు పోవడం అనేది చాలా పెద్ద సంఖ్య. దీనికి బాధ్యులు ఎవరు చేస్తారు? నేనే చెప్తున్నానంటే ట్యాంకర్ రావడము ఆలస్యం అనేది అందరూ చెప్పారు కాబట్టి అసలు దీని అంటే ఈ హాస్పిటల్ అధికారులు మీరు చెప్పినట్లు ఎవరైనా సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదా, లేకపోతే ఇంకా వేరే రీజన్ ఉన్నాయా, అక్కడ ఆలస్యం ఎందుకు అయింది? మామూలుగా అయితే ఈవినింగ్ 5కి రావాలి, 5కి వచ్చే బదులు 8-8:30 వచ్చింది. అయితే ఏదైతే డీలే జరిగిందో అది ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అధికారులు దీనికి ఏమైనా రెస్పాన్సిబులా కాదా అనేది చెప్పడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. ఎందుకంటే ట్యాంకరు ప్రైవేట్ కంపెనీ ద్వారా వస్తూ ఉంది కాబట్టి దీంట్లో అఫీషియల్ ఇన్వాల్వ్మెంటు ట్యాంకర్ రావడంలో ఏముండదు. కాకపోతే ఏంటి, అక్కడ నుంచి లేట్గా బయలుదేరింది. అయితే లేట్గా ఎందుకు బయలుదేరింది, దానికి కారణం మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ దీంట్లో అయితే ప్రైమా ఫేసి నాకు ట్యాంకర్ లేట్ రావడంలో హాస్పిటల్ అధికారులు తప్పు అయితే నాకు కనపడతలేదు. బట్ ఎస్, ఓవరాల్ ట్యాంకర్ లేట్ వచ్చింది. ఏ కారణం వల్ల లేట్ వచ్చింది వేరే విషయం. ఓవరాల్ ట్యాంకర్ లేట్ వచ్చింది కాబట్టి కదా మనం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అంటే వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. ఏ కారణం వల్ల అయినా ట్యాంకర్ లేట్ వచ్చినా మొత్తానికి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వీఆర్ నాట్ షైయింగ్ అవే ఫ్రమ్ ఇట్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ అదర్ ఆర్బిటరీ రీజన్స్. ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం దట్ ఎస్ ట్యాంకర్ లేట్ వచ్చింది కాబట్టి 11 మంది చనిపోయారు. సో ఇట్ షుడ్ నాట్ హ్యాపన్. దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ బి రిపీటెడ్ ఆల్సో. రెడీగా తెచ్చి పెట్టుకోవాలనేటువంటిది ఇంపార్టెంట్ కదా. అంటే
రెడీగా తెచ్చి పెట్టుకోవాలంటే ఇట్స్ నాట్ ఎ కమోడిటీ విచ్ ఇస్ అవైలబుల్ ఆఫ్ ద షెల్ఫ్ కదా. సో ముందు జాగ్రత్త కోసం కదా ట్యాంకర్ తెప్పించింది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ట్యాంకరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏముంది, మీకు రాష్ట్రం అంతా ఇట్లానే ఉంది. ఇవాళ మన కెపాసిటీ ఎంతైతే ఉందో స్టోరేజ్ కెపాసిటీ అంతే ఉంది, యూసేజ్ అంతే ఉంది, అలాట్మెంట్ అంతే ఉంది. కాబట్టి రోజువారీగా ఈ ఒక్క జిల్లా కాదు, ప్రతి జిల్లాలో అదే పరిస్థితి ఉంది. అంటే రోజువారీగా వచ్చినటువంటి ఆక్సిజన్ రోజు ఉపయోగిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదో ముందు జాగ్రత్తగా మనం తీసుకువచ్చి స్టోర్ చేసే పరిస్థితి ఎక్కడ ఉంది. నీకు కన్జంప్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజింగ్ నీకు మార్కెట్లో 1000 టన్నులు దొరుకుతూ ఉంటే, నా కన్జంప్షన్ 500 టన్నులు ఉంటే, నేను 1000 టన్నులు కొనుక్కోవచ్చి 1000 టన్నులు 500 టన్నులు స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ ఉంది. రాష్ట్రం అంతా, ఏ రాష్ట్రమైనా, ఇది మన రాష్ట్రమే కాదు, పక్కన తమిళనాడు అయినా చూసుకోండి, కర్ణాటక అయినా చూసుకోండి, ఏ రాష్ట్రం అయినా రోజువారీగా వచ్చే అలాట్మెంట్ రోజు కన్జంప్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఇట్లా జరిగితే, ఏ రాష్ట్రమైనా జరిగితే, అది ఢిల్లీ అయినా జరగవచ్చు, మహారాష్ట్ర అయినా జరగవచ్చు, తమిళనాడు అయినా జరగవచ్చు, అయితే ఎక్కడ కూడా జరగకుండా చూసేటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, పక్కన రాష్ట్రం మీద ఉంది, మన మీద కూడా ఉంది. ఆ కోఆర్డినేషన్ కోసమే కదా ఇప్పుడు మనం ఇట్లాగా జరిగింది అనేది మనం ఎప్పుడైతే గ్రహించామో, ఎప్పుడైతే మనకి ఆ ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది, ఆ కరెక్టివ్ స్టెప్స్ కోసమే కదా మనం ఆఫీసర్ని పోస్ట్ చేసింది. దానివల్ల ఇది ముందుగానే గ్రహించి వేరే ఆప్షన్ తీసుకువచ్చి పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు అంటే అవకాశం లేదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ సప్లై లేదు. మన రాష్ట్రానికి ఉండేది 590 టన్నులు. ఇప్పుడు మీకు ఫిగర్ ఇచ్చాను, ప్లాంట్ వారీగా కూడా తీసుకోవచ్చు. కరెక్ట్గా ఫుల్ 590 టన్నులు మన రాష్ట్రానికి అయితే అలొకేషన్ ఉందో 590 కూడా మనం లిఫ్ట్ చేస్తున్నాం. నిన్న కూడా లిఫ్ట్ చేసాం, ఇవాళ కూడా లిఫ్ట్ చేసాం. కాబట్టి ఫుల్ ఆక్సిజన్ ఈజ్ బీయింగ్ యూజ్డ్. ఓన్లీ థింగ్ ఈజ్ డీలే ఎక్కడ జరిగింది. 24 అవర్స్లో ఫుల్ ఆక్సిజన్ మనం తీసుకున్నా కూడా సరి అయిన సమయంలో ఆ హాస్పిటల్కి ఆక్సిజన్ లేకపోతే ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్క హాస్పిటల్లో ట్యాంకర్ వారీగా మూవ్మెంట్ చేసుకుంటానే సమయంలోనే ఆ ఆక్సిజన్ డెలివరీ చేయాలనేది ఉద్దేశం. ఏ ఆఫీసర్ని ఇప్పుడు కారికల్ వాలేవన్ గారు ఉన్నారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీసు, వారేమో తమిళనాడు. అనంతరాము గారు ఉన్నారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేబర్ డిపార్ట్మెంటు, వారేమో కర్ణాటక. ఏకే పరీదా గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఎస్ అధికారి, మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్గా చేస్తున్నారు, వారేమో ఒరిస్సా. ఇది అక్కడ నో యూసి రోయా హాస్పిటల్లో ముందు నుంచి ఉన్నటువంటి సంఖ్య ఇదే. మీరు చెప్పినట్లు కొన్ని హాస్పిటల్ జరిగి ఉండవచ్చు, లకీలీ అక్కడ ఎటువంటి ఎపిసోడ్స్ ఏం జరగలేదు. బట్ రోయా వరకు అంతకుముందు ఉన్నటువంటి కెపాసిటీ ఇది, మనమే బెడ్స్ కెపాసిటీ పెంచింది లేదు. 135 ICU బెడ్స్ ఆర్ దేర్, 500 నాన్ ICU ఆక్సిజన్ బెడ్స్ ఆర్ దేర్. అదే కెపాసిటీలో మనం ఆపరేట్ చేస్తున్నాం. అక్కడ అంటే మొత్తం కలిపి 3 స్టోరేజెస్ ఉన్నాయి, 10 KL, 6 KL అండ్ 3 KL. ఈ 3 స్టోరేజెస్ వివిధ వార్డ్స్ ప్రకారము అవి అలొకేట్ అయి ఉన్నాయి. ఏదైతే ఈ 10 KL స్టోరేజ్ ఉందో దాని మీదనే ICU బెడ్స్ ప్లస్ 50 అదర్ ఆక్సిజన్ బెడ్స్, 135 ప్లస్ 50 టోటల్ 185 బెడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ 10 KL మిగతా ఏదైతే 6+3 ఉన్నాయి అవి బాగానే ఉండింది. ఈ 10 KL ఫిల్లింగ్ జరిగేటప్పుడు 15 minutes లేట్ వల్ల ఇది అయింది ఇన్సిడెంట్. ఓకే, థ్యాంక్ యూ.